హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే తీర్థానికి వెళ్ళామండి. ఏ ఊరు తీర్థం అంటే కైకిరం అండి. కైకిరం భీమడాల దగ్గర కైకిరం తీర్థానికి వెళ్ళాము, సుబ్బారెడ్డి తీర్థానికి. అది చాలా బాగుంటుంది. సోమవారం వెళ్ళామండి. అదే రోజు మా ఊరు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అసలు ట్రాఫిక్ మామూలుగా లేదు, చాలా జనం. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అక్కడే మార్నింగ్ నుంచి టిఫిన్లు, టీలు, భోజనాలు అందరికీ. నేనైతే ఇంట్లో పని అంతా చేసుకుని వెళ్ళి వీడియో తీసే అవకాశం లేదండి. వీడియో తీసేలా ఉంటే అది కూడా ఒక వీడియో చేసి పెట్టేదాన్ని. వీడియో తీయలేకపోయాను. ఆ మీటింగ్ అయిన కాడి నుంచి ఇంటికి వచ్చాక మా ఆయన మళ్ళీ నన్ను పిల్లలు తీర్థానికి వెళ్దాం నాన్నగారు అంటే ఇంకా ఆయన సెలవు ఆ రోజు. మీటింగ్ కాడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో పని చూసుకుని తీర్థానికి అయితే వెళ్ళామండి. తీర్థం అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది. పెద్దగా ఏం తీసుకోలేదు. ఏం తీసుకున్నాను అనేది లాస్ట్లో చూసేయండి. అప్పటికప్పుడు అనుకోకుండా బయలుదేరామండి. మేము 5ంటికి బయలుదేరిన వల్ల కొంచెం వెలుగ్గా ఉంది. నైట్ అయ్యేటప్పటికి ఫుల్ లైటింగ్స్ అంతా చాలా బాగున్నాయి. అంటే ఇదే తీర్థానికి కైకిరం 3 సంవత్సరాల కిందట వెళ్ళాం. అప్పటి నుంచి వెళ్ళలేదు. మా పిల్లలైతే వెళ్దామని ఏడుస్తూ ఉంటే మా పెద్ద పాప అయితే అస్సలు ఊరుకోలేదు. ఇంకా పెద్ద కూతురుకి బాధపడిందంటే వాళ్ళ నాన్నగారు మనసు కరిగిపోద్ది అనమాట వెన్నలాగా. ఇంకా కూతురు అడుగుతుంది కదా అని ఆటో పని చేయట్లేదు, మాది పక్కన పెట్టేశాం. ఆటో బాగు చేయించి ఆ రోజు ఇంటికాడ ఉండి ఆటో బ్యాటరీ పోయింది, లైట్లు వెలగట్లేదు. నలుగురు వెళ్ళాలంటే ఆటో కావాలి కదా అనేసి మాకే ఆటో ఉంది, మా ఆయన ఆటో తోలుతారు. పెద్ద కూతురు కోసం, గారాల కూతురుల కోసం ఆటో వాళ్ళ ఇంటికాడ ఉండి ఆటో బ్యాటరీ వేయించుకొచ్చి ఆటో బాగు చేయించి మమ్మల్ని తీర్థానికి తీసుకెళ్ళారు. ఇదండి తీర్థం అయితే. చాలా బాగుంది. డబ్బులు ఉండాలి కానీ ఏ వస్తువు అయినా మనకు అందుబాటులోనే ఉంటుంది ఇప్పుడు ఎక్కడ చూసినా. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి. అప్పుడే మేము వెళ్ళేటప్పటికి మబ్బుగా ఉందండి, వర్షం పడేలాగా. నాకేమో వర్షం వస్తుందేమో అని. పిల్లలు అంటున్నారా, భయం ఉందమ్మా, మన దాటయ్యే కదా అంటున్నారు. ఎందుకు అసలే వాతావరణం బాగాలేదు. ప్రతి సంవత్సరం చాలా కొనుక్కునేదాన్ని, కానీ ప్రతి సంవత్సరం అంటే 3 సంవత్సరాల కిందటే వెళ్ళాను. షష్ఠికి వెళ్తే ఇంట్లోకి కావాల్సిన అన్నీ కొనేదాన్ని. ఎందుకు ఇంటి నిండా సామానమే, ఇంకా కొనుక్కు తెచ్చుకుని ఏం చేసుకుంటాం అనేసి కొన్ని తీసుకుని వచ్చేసాం. కొన్ని అంటే ఏమీ కాదులేండి, ఆడవాళ్ళకి పనిచేసి. మా ఊరికి ఇది 15 కిలోమీటర్ల దూరం ఉంటుందేమోనండి తీర్థం. 5ంటికి బయలుదేరాం. 5ంటికి బయలుదేరి సరదాగా అవన్నీ చూసి వచ్చేసాం అనమాట. నైట్ అయ్యేటటికి ఫుల్ లైటింగ్. మా పిల్లలు ఇంకా కాసేపు ఉందామంటున్నారు. మేము తిరిగేసి ఇంకా లైటింగ్ వేసేసారు. జనం కూడా క్రౌడ్ బాగా పెరిగిపోతున్నారని వచ్చేసామా. ఇంకాసేపు లేము మా చిన్న పాప ఇంకాసేపు ఉంటే బాగుండు కదా అని. పిల్లలకి అదొక ఆనందం కదా. జనం వచ్చేటప్పటికి చక్కగా మంచి నిండుగా అందంగా ఎక్కడ లేని వాళ్ళందరూ వచ్చేసారు. అప్పుడు ఇంకా బాగుంది. ఇప్పుడైతే మేము కొంచెం 5ంటికి వెళ్ళాం కాబట్టి కొంచెం వెలుగ్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారి వీడియో కూడా లాగుతుంది, కానీ నాకు ఏంటో కొంచెం ఇబ్బందిగా అనిపించింది. చాలా ట్రాఫిక్, పోలీసులు, చాలా క్రౌడ్గా ఉంది. అసలు ఖాళీ లేదండి బాబు ఆ రోజైతే. మేమైతే ఇంటికాడే వంట చేసేసుకుని వెళ్ళాము. అక్కడేం టిఫిన్లు, భోజనాలు ఏం చేయలే. మీటింగ్ చూసుకుని ఇంకా తీర్థానికి వెళ్దాం అనుకుంటున్నాం కదా అని వచ్చేసాం అనమాట.
నైట్ అయ్యేటప్పటికి ఇది కొంచెం వెలుగ్గా ఉంది కదా, నైట్ అయ్యేటప్పటికి ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది. అది తిరుగుతుంది కదా, అదేంటో పడవలాగా ఉంది. అది చూస్తేనే, కింద నుంచి చూస్తేనే నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించింది. అది వీడియో తీయటకు కూడా. పిల్లలైతే అసలు మామూలుగా లేరు. చిన్న చిన్న స్కూల్ పిల్లలు ఎక్కేస్తున్నారు. భయం లేదు అసలు పిల్లలకి. ఇది ఒక రకమైంది. పిల్లలందరూ చక్కగా ఆటలు పాటలు నవ్వులు. పిల్లలకి ఏం తెలియదు కదా, కళ్ళ కప్పటం లేని మనసు పిల్లలదే. ఇలా తీర్థాలు వచ్చినాయి అంటే పిల్లలతో పాటు పెద్దోళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతాం కదా మనం కూడా. చాలా చాలా గేమ్స్ పెట్టారు పిల్లలకి. కార్లు ఏంటి, ఇంకా చిన్ని పిల్లలకి బంతులు, ఆ బంతుల్లో కూర్చోబెడుతున్నారు. బుడ్డు పిల్లలు అంటే 1 సంవత్సరం పిల్లలు, 9 నెలల పిల్లలు, 8 నెలల పిల్లల బుడ్డు పిల్లలు అనమాట. వాళ్ళేమో బంతుల్లో పడేస్తున్నారు. ఆ బంతులతో చక్కగా ఆడుకుంటున్నారు వాళ్ళు. ఆ వీడియో కూడా లాగాను. కానీ మాకు క్లైమేట్ మబ్బుగా ఉంది చూసారా. నేనేమో వర్షం వచ్చేద్దేమో అనుకున్నాను. అసలు ఇంటికాడ వర్షం వచ్చేస్తే వద్దని నేను, పిల్లలు కావాలంటే ఇంకా నాన్నగారు ఆటో బాజించుకొచ్చారు కదని ఇంకా పిల్లల కోసం అయితే బయలుదేరాం. కానీ హ్యాపీగా జర్నీ అయితే బాగానే జరిగింది. 8 అయ్యేటప్పటికి వచ్చేసామండి ఇంటికి. 5ంటికి బయలుదేరాం కదా, ఇంకా మా పిల్లలు ఉండలేదని బాధ. కాసేపు ఉండంటే క్రౌడ్ బాగా పెరిగిపోయింది. ఇంకా నైట్ అయ్యేటప్పటికి ఇంకేముంటాం. స్కూల్ పిల్లలు అంటండి ఇంకోటి, చాలామంది ఒక బస్సు పిల్లలు దిగారు. ఆ పిల్లలు అక్కడ ఉన్నాయని ఎక్కేసారంట. ఇంకా చెప్తుంది చూడవల్ల, అది ఎక్కాను అంటుంది. మాస్టర్లు తీసుకొచ్చారు స్కూల్ నుంచి, బ్యాగులతో వచ్చేసినట్టున్నారు. ప్రతిదీ ఎక్కారు ఆ పిల్లలు. మేము ఎక్కుదాం అనుకున్నాం కానీ మాకు భయం, నిజంగా చాలా భయం. ఏమి ఎక్కలేదు అసలు. చూసి కావాల్సినవి కొనుక్కుని వచ్చేసాం. మా చిన్నపిల్ల అంటుంది, ఇంకా సేపు ఉంటే కొనుక్కుంది ఎక్కుదును కదా, నేను కూడా ఏదైనా మరి అక్కడ చెప్పాలి కదమ్మా అనేసి ఇంకా సరేలే అని అవి తీసుకుని వచ్చేసాం. హడావిడైతే మామూలుగా లేదు. చూడటానికి చాలా బాగుంది నైట్ అయ్యేసరికి. రంగుల ప్రపంచం. అసలు వెళ్తాం అనుకోలేదు, అనుకోకుండా బయలుదేరాం. పిల్లలు వెళ్దామమ్మా అంటున్నారని గమ్మున అడగరు పిల్లలు ఎక్కడికి తీసుకెళ్ళమని. సరేలే అని పిల్లలు ఎంత ఇష్టంగా అడుగుతున్నారు, వాళ్ళ మట్టికి ఎక్కడికి తీసుకెళ్తున్నామని ఇంకా తీసుకెళ్ళామన్నమాట. ఇక్కడైతే మంచూరియా తింటున్నారండి పిల్లలు. మా ఆయనగారు తినలేదు, పిల్లలిద్దరికీ నాకు ఇప్పించారు. నేను కూడా వీడియోలో కనపడుతున్నాను, వీడియో తీసేవాళ్ళు ఇంకెవరూ లేరు. వీళ్ళేమో చూస్తున్నారు, పిల్లలకేమో అప్పచెప్పను. నా పెద్ద కూతురు, నా చిన్న కూతురు. మా ఆయన గారు మంచూరియా తీసుకుంటున్నారు, పిల్లలిద్దరికి ఇచ్చారు కదా. నాకు కూడా ప్లేట్ తీసుకొచ్చారు, కావాలన్నాను. ఇదండి వీడియో. అయితే ఏమేమి కొన్నామో కూడా చూసేయండి. గాజులు తీసుకున్నామండి. అంటే ఇవి విడిగా కొంటే ఇవి ఫ్యాన్సీ స్టోర్లో చాలా ఎక్కువ రేటు. నేను ఎక్కడికైనా వెళ్తే రాళ్ళు గాజులే వేసుకుంటాను ఎక్కువగా. ఇటువంటి గాజులే ఇష్టపడతాను. పిల్లలు కూడా ముగ్గురు 3 జతలు 2 జతలు తీసుకున్నాం. గాజులు అయితే రాళ్ళు గాజులు చాలా కాస్ట్ తక్కువ పడింది, బాగా నచ్చినాయి అని చెప్పి తీసుకున్నాను. అనుకోకుండా వెళ్ళటం వల్ల అయ్యే తీసుకున్నాను. లేకపోతే నేను గాజుల విషయానికి వస్తే వెనకాడను, ఎంత అయినా సరే గాజులు కొనుక్కుంటాను. చేతుల నిండా ఆడాలకి గాజులు ఉండాలండి, ఏమన్నా లేకపోయినా కానీ.
గ్రీన్ కలర్ తీసుకున్నాను నేనైతే. అనుకోకుండా బయలుదేరాం, అసలు వెళ్తాం అనుకోలేదు తీర్థానికి. అనుకోకుండా ఇంక అప్పటికప్పుడు బయలుదేరాం అనమాట. నాకు ఎక్కువగా ఇలాంటి గాజులు ఇష్టం అండి. రాళ్ళు ఎక్కడికైనా వెళ్తే అయ్యే వేసుకుంటాను ఎక్కువ. ఇంటికాడ ఉంటే నార్మల్గా ఇలాంటివి వేస్తాను, కానీ ఎక్కడికైనా వెళ్తే కంపల్సరీ రాళ్ళు గాజులు ఉండాల్సిందే. వేసుకుని చూపిస్తాను చూడండి గాజులు. క్లిప్పులు కూడా కొనుక్కున్నామండి, 4 పిల్లలకి. ఆ వైట్ నాది క్లిప్పు ఇప్పుడు చూపించేది సీతాకోక చిలుక మోడల్ నేను తీసుకున్నాను ఒకటి. నాకు ఎక్కువగా క్లిప్పులు అయినా చెవులు అయినా గాజులైనా ఎక్కువగా రాళ్ళే ఇష్టం. రాళ్ళు గాజులు, వైట్ రాళ్ళు అంటేనే నాకు ఎక్కువ ఇష్టపడతాను. ఇది మా చిన్న పాప తీసుకుంది. మా పెద్ద పాప చెవులి తీసుకుంది. అంటే రోజువారికి జాలరీలు ఉన్నాయి బంగారువి, కానీ పిల్లలు కదా మోడల్ బాగున్నాయమ్మా తీసుకుంటానంటే మా పెద్ద పాప తీర్థంలో జత చెవులి తీసుకుంది. నెమల కన్ను కింద వచ్చి బాగుంది చెవులి. ఇవైతే నేను తీసుకున్నాను వీడియోలో పెట్టుకుందాము, వీడియోస్ రీల్స్ చేస్తాను కదా అని. ఇదో జత. నా మొహానికి ఇలా పెద్ద చెవులి అంటేనే ఎక్కువగా లుకింగ్గా ఉంటుంది. ఇదో జత తీసుకున్నాను. బంగారుపై లేవా మీకు చెవులి అనుకోవచ్చు. బంగారుపై బుట్ట దుద్దు ఉన్నాయి నాకు, కానీ అది డైలీ పెట్టుకుంటే అది బుట్ట కొంచెం వంకర వచ్చిందని తీసేసాను. తీసేసి ఇప్పుడు జాలరీ పిల్లల చెవిలి జత ఉంటే జాలరీ అవి నేను ఎట్టుకుంటున్నాను చిన్నప్పటికి. రీల్స్లో అయితే నా పెద్ద మొహానికి జాలరీ చెవిలి ఆంటలేదని రీల్స్ చేసుకున్నప్పుడు పెట్టుకుందామని 3 జతలు తీసుకున్నానండి.
మా పెద్ద పాప క్లిప్లు. ఈ రెండు మా పెద్ద పాప తీసుకుంది. మా పిల్లలు కూడా గమ్ముని ఇది మా చిన్న పాప క్లిప్. ఎక్కడికి వెళ్దామని అడగరండి అసలు. ఎప్పుడన్నా సినిమాకి వెళ్దామా అని నేనంటే అంటారు, అమ్మ నాన్న నువ్వు వెళ్ళరండి మేము రామంటారు. ఇంకొకళ్ళు అయితే పిల్లలు అక్కడ తీసుకెళ్ళండి ఇక్కడ తీసుకెళ్ళండి, అది కావాలి ఇది కావాలి ఇది కావాలని అడుగుతారు. ఏమీ అసలు మా పిల్లలని గొప్ప కాదు కానీ అసలు ఏమీ అడగరు. ఇంట్లో ఉండడమే నాకులాగా వాళ్ళకే ఇష్టం. ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారు, చిన్న పిల్లలు సైతం పేసి పెట్టి అది కావాలి ఇది కావాలని ఇబ్బంది పెట్టి అడుగుతారు. అలా అడిగే పిల్లలు అయితే అసలు మేము పెంచలేకపోదు. నిజం చెప్తున్నాను, గుండెల మీద చేసుకుని అలా పెంచలేకపోదు. ఎందుకంటే మాది మిడిల్ క్లాసే. పిల్లలు అన్నీ అడిగితే మేము మట్టుకు ఎక్కడ కొనగలం. కానీ మా కష్టాన్ని అర్థం చేసుకున్న పిల్లలు నాకు. ఇంకా మేమే ఇంట్లో ఉంటే పిల్లలు, ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు జనరేషన్, ఇంట్లోనే పెట్టి పిల్లల్ని ఏమీ తెలియకుండా చేస్తున్నానేమో నేనని ఇప్పుడు వాళ్ళ ఒకవేళ ఎక్కడికైనా వెళ్దామంటే ఇప్పుడు దగ్గరుండి తీసుకొచ్చేస్తాం మేము ఇద్దరం. రెండు సెంటు సీసాలు తీసుకున్నానండి. తక్కువ రేటే, స్మెల్ అయితే బాగున్నాయి. గ్రీన్ కలర్ మల్లె మొగ్గల సెంటు తీసుకున్నాను అనమాట. రోజువారీ ఇంటికాడ కొంచెం రాసుకోవడానికి. ఎక్కడికైనా వెళ్తే బాడీ స్ప్రే ఉందనుకో, ఎక్కడికి వెళ్తాం ఇంటికాడే కదా, ఏ శుక్రవారం మాటలో కొంచెం రాసుకోవచ్చు. చేలి కూడా పెట్టి చూపిస్తానండి. నేను తీసుకున్నాయి 2 జతలు, చూడండి ఎలా ఉన్నాయో. ఈరోజు వీడియో అయితే ఇదండి. మీరు మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మా వీడియో 10 మందికి వెళ్తుంది. మాకు మోటివేషన్గా ఉంటుందని మా చిన్న ఆశ.